పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణ బాల. ఇప్పుడు మనమందరం కలిసిపోయే టైం వచ్చింది. అదేంటి కలిసిపోయే టైం వచ్చింది అని అనుకుంటున్నారా? అవునండి, వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. మొన్నటి వరకు ఐపీఎల్ గురించి తిట్టుకున్నాం, కొట్టుకున్నాం. కానీ ఇప్పుడు మనం అందరం కలిసికట్టుగా మన టీమిండియాకు సపోర్ట్ చేసే టైం అయితే ఆసన్నమైంది. జూన్ 2వ తారీఖు వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. మరి ఈ వరల్డ్ కప్లో ఫార్మాట్ ఎలా ఉంది, ఎన్ని స్టేడియంస్లో మ్యాచ్లు జరగబోతున్నాయి, అందులో ఫస్ట్ టైం అమెరికాలో వరల్డ్ కప్ జరగబోతుంది, T20 వరల్డ్ కప్. మరి అక్కడ ఎన్ని మ్యాచ్లు జరగబోతున్నాయి, మన టీమిండియా ఎన్ని మ్యాచ్లు ఆడబోతుంది గ్రూప్ స్టేజ్లో, ఆ గ్రూప్లో ఎన్ని టీమ్స్ ఉన్నాయి, మన టీమిండియా తోటి ఆడే టీమ్స్, సో అవన్నీ తెలుసుకుందాం. ఈ T20 వరల్డ్ కప్లో ఫార్మాట్ ఏంటో తెలుసుకుందాం. టోటల్గా 20 టీమ్స్ అయితే ఆడబోతున్నాయి. 20 టీమ్స్ని 4 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో 5 టీమ్స్ ఉంటాయి. దీని తర్వాత ఈ ఒక్కో గ్రూప్ నుంచి 2 టీమ్స్ సెలెక్ట్ అవుతాయి. తర్వాత ఇవన్నీ 2 టీమ్స్ గెలిచిన 2 టీమ్స్ అన్ని సూపర్ 8కి వెళ్తాయి. సూపర్ 8లో 2 గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్ నుంచి 2 టీమ్స్, ఈ గ్రూప్ నుంచి 2 టీమ్స్ సెమీఫైనల్ ఆడతాయి. సెమీఫైనల్ నుంచి ఫైనల్ జరుగుతుంది. ఇది ఈసారి ఉండబోయే ఫార్మాట్ అన్నమాట ఈ వరల్డ్ కప్లో. ప్రస్తుతం అయితే వార్మప్ మ్యాచెస్ జరుగుతున్నాయి. ఇవి మే 30వ తారీఖు దాకా అయితే జరుగుతాయి. వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ జూన్ 2వ తారీఖున స్టార్ట్ కాబోతుంది. వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూగినియా మధ్య వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. గ్రూప్ స్టేజ్లో టీమిండియా అయితే టోటల్గా 4 మ్యాచ్లు ఆడనుంది. ఐర్లాండ్తో జూన్ 5వ తారీఖున, అలాగే పాకిస్తాన్ తోటి జూన్ 9వ తారీఖున, అలాగే అమెరికా తోటి 12వ తారీఖున, కెనడా తోటి 15వ తారీఖున టోటల్గా 4 మ్యాచ్లు అయితే టీమిండియా ఆడనుంది. భారత కాలమాన ప్రకారం అన్ని మ్యాచ్లు రాత్రి 8 గంటలకు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ వరల్డ్ కప్ టోటల్గా 9 వేదికల్లో జరగనుంది. అమెరికాలో 3 వేదికల్లో, అలాగే వెస్టిండీస్లో 6 వేదికల్లో వరల్డ్ కప్ జరగనుంది. నాకౌట్ మ్యాచ్లన్నీ వెస్టిండీస్లోనే జరుగుతాయి. ఈ T20 వరల్డ్ కప్లో విశేషం ఏంటంటే మ్యాచ్ టై అయ్యాక సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఆ సూపర్ ఓవర్ కూడా టై అయిందంటే మళ్ళీ సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అలా మ్యాచ్ ఫలితం తేలేదాకా సూపర్ ఓవర్ నిర్వహిస్తూనే ఉంటారు. గత కొన్నేళ్లుగా ఐసీసీ ఎప్పటి నుంచో అమెరికాలో క్రికెట్ క్రేజ్ పెంచడానికి కృషి చేస్తుంది. అందుకు గాను 2024 వరల్డ్ కప్ అమెరికాలో నిర్వహిస్తుంది. అందుకే అమెరికాలో టోటల్గా 16 వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. దీంట్లో భాగంగా అలాగే 2028లో ఒలింపిక్స్లో కూడా క్రికెట్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. చూద్దాం మరి అమెరికాలోని క్రికెట్ లవర్స్ ఏ విధంగా క్రికెట్ని ఆదరిస్తారో వేచి చూద్దాం. సరే, ఇవన్నీ మ్యాచ్లు ఒకెత్తు. జూన్ 9వ తారీఖు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఒకెత్తు. ప్రపంచమంతా ఆ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.